హస్తాలతోని ఆ విష్ణుమూర్తి దివ్యరూప సందర్శనం గావించేసరికి ఆ ఉల్కాముఖ చక్రవర్తి చాలా సంతోషిస్తాడు. అప్పుడు అడుగుతాడు ఆ స్వామి, ఓ ఈ ఉల్కాముఖ చక్రవర్తి, ఈ గీకారణ్యం బ్రహ్మారణ్యం ఇంత పెద్ద అరణ్యంలోకి వచ్చి నీ ధర్మపత్రులతో కలిసి ఇక్కడ ఎందుకోసం తపస్సు చేస్తున్నావయ్యా అని అడుగుతాడు. స్వామి, నేను చక్రవర్తిని అనే దాంట్లో సందేహం ఏమి లేదు, కానీ నాకు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ లేరు, నాకు పుత్రభిక్ష ప్రసాదించు స్వామి అని చెప్పేసరికి అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి ఈ విధంగా ఆదేశిస్తాడు. ఈ భద్రశిల నది పరివాహక ప్రాంతంలో రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించి అందులో విగ్రహ ప్రతిష్టాపన గావించు, తప్పకుండా నీకు పుత్రికలు కలుగుతారని చెప్పేసరికి ఆ యొక్క ఉల్కాముఖ చక్రవర్తి ఏం చేస్తాడు, ఒక శుభ ముహూర్తంలో వేద పండితులను పిలిపించి ఆ అరణ్యంలో భద్రశిల నది పరివాహక ప్రాంతంలో రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయానికి భూమి పూజ కార్యక్రమాన్ని జరిపిస్తాడు. కార్తీక శుద్ధ పౌర్ణిమ వరకు విగ్రహ ప్రతిష్టాపన అయిపోతుంది, దేవాలయ ప్రారంభోత్సవం కూడా అయిపోతుంది. అయిపోయాక తన ధర్మపత్రులతో తన పరివారంతో తన నాన్నతో అందరితో కలిసి ఆ దేవాలయంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాడు. అలా పున్నమకు ఏకాదశికి ఒక సంవత్సర పర్యాయం ఆచరించడం వలన ఆ యొక్క ఉల్కాముఖ చక్రవర్తికి 8 మంది సంతానం కలుగుతారు. ఆ విధంగా 4 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు. అతడు చాలా సంతోషించి ప్రతి పౌర్ణిమకు ఎన్ని పనులు నా పక్కన పెట్టి ఆ దేవాలయానికి వచ్చి అక్కడ తన పరివారంతో తన భార్యలతో తన పుత్రులతోని ఆ భద్రశిల నది పరివాహక ప్రాంతంలోని ప్రజల సమక్షంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అక్కడి దగ్గరలోనే రత్నపురం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో సాధువుని షౌకారు ఉంటాడు. అతని భార్య పేరు లీలావతి. ఆ షౌకారు ఏం పని చేస్తాడు, వజ్రాలు వైడూర్యాలు మరకత మాణిక్యాల వ్యాపారం చేస్తాడు. ఎక్కడ? రత్నసారపురం. ఇప్పుడు ముంబై మహానగరాన్ని పూర్వకాలం రత్నసారపురం అనేది, ఎందుకంటే వీధుల బట్టి రత్నాలు కోసుకొని అమ్మేది కాబట్టి దాన్ని రత్నసారపురం అనేది. ఆ యొక్క పట్టణాన్ని చంద్రకేత మహారాజు గారు పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యంలో వజ్రాల వ్యాపారం ముగించుకొని వస్తూ ఈ భద్రశిల నది పరివాహక ప్రాంతానికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది. ఆ షౌకారు ఏం చేస్తాడు, ఆ పడవలన్నింటినీ ఒడ్డు పట్టించి ఆ గుమస్తాలు ఆ షౌకారు ఆ నదిలో స్నానం ఆచరించి శుభ్రమైన బట్టలు కట్టుకొని ఇక్కడ దేవాలయంలో పూజ జరుగుతున్నది, మనకు కడుపునిండా భోజనం దొరుకుతున్న ఉద్దేశంతో ఆ షౌకారు ఆ గుమస్తాలు అందరూ కలిసి ఆ దేవాలయానికి వెళ్తారు. ఘనంగా చంద్రకేత ఉల్కాముఖ చక్రవర్తి రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. వ్రతం అంతా ఎప్పటికీ అక్కడే ఉంటాడు. ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని కడుపునిండా భుజించి ఆ రాజుగారి దగ్గరికి వచ్చి ఈ షౌకారు నమస్కరిస్తాడు. ఓ రాజా, ఇక్కడ దగ్గరలోనే రత్నపురంలోని గ్రామంలోని షౌకారును, నా పేరు కాదు, నేను చంద్రకేత మహారాజు యొక్క రాజ్యంలో వజ్రాల వ్యాపారం ముగించుకొని వస్తూ ఇక్కడికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. బాగా ఆకలి దప్పక వేసింది. అడవిలో భోజనం చేసిన తీర్థ ప్రసాదాన్ని తీసుకున్నా. ఈ గీతారణ్యం బ్రహ్మారణ్యం ఇంత పెద్ద అరణ్యంలో మీరు ఏం వ్రతం చేసుకుంటున్నారు, దీనివల్ల ఏం ఫలితం కలుగుతుంది అంటే ఇది రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం.